అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో 100 కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తానండి. బ్లాక్ ప్రింటింగ్ ప్యూర్ కాటన్ శారీస్ అనమాట. ప్యూర్ 100 కౌంట్ అండి. దానిలో ఏమీ తేడా ఉండదు మీకు. మంచి షైనింగ్‌తో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూసేయండి. ఇది కాంబినేషను మళ్ళీ 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 చేపించే కాంబినేషన్ అండి. 100 కౌంట్ అనమాట. చూడండి, యెల్లో శారీ, మ్యాంగో యెల్లో, బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుందండి. ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ ఇలా గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో ప్రింట్ అనమాట. ఇది పళ్ళు, శారీ అంతా ఇట్లా వస్తుంది. కాంబినేషన్ ఇట్లా ఉంది చూడండి. ఎల్లో చాలా బాగుంది కదండి, డార్క్ ఎల్లో, దానిపైన గ్రీన్ వైట్తో ఇలా బంచెస్ అనమాట. మీరు చాలాసార్లు చూసే ఉంటారు మన వీడియోలో. ఈ కాంబినేషను చాలాసార్లు రీస్టాక్ చేయించింది. కొన్ని కాంబినేషన్లు రిపీట్గా చేపిస్తూ ఉండాలండి. ఎందుకంటే కొత్త కస్టమర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదా, వీడియో చూస్తూ ఉంటారు కదా, అడుగుతుంటారనమాట ఇవి స్క్రీన్ షాట్స్ తీసి. దానికోసం ఇన్నిసార్లు చేపిస్తూ ఉంటాము. ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా వచ్చి మనకి ఫోటో చూపిస్తారు ఈ శారీ కావాలి అని. దానివల్ల ఏంటంటే ఓల్డ్ వీడియోస్లో శారీస్ కూడా మనకి రీస్టాక్ అవుతూనే ఉంటాయి. కాంబినేషన్ చూడండి, డార్క్ బ్రౌన్ బ్లూ కలర్ కాంబినేషన్. బ్లూ అంటే రాయల్ బ్లూ కాదండి, కొంచెం వైలెట్ మిక్స్ లా కనిపిస్తుంది మీకు. 2 సైడ్స్ బోర్డర్. కలర్స్ చూడండి కరెక్ట్గా మీకు మేము న్యాచురల్ క్యామ్లోనే తీస్తాము. కలర్స్ మీరు చూసి ఆర్డర్ చేసుకోండి. ఇది బ్రౌన్ కలరు, ఇది రాయల్ బ్లూ కంటే తక్కువ అనమాట. కలరు ఇది తక్కువ, వైలెట్ కొంచెం మిక్స్ అయినట్టు అనిపిస్తుంది మీకు. రాయల్ బ్లూ కాదు, ఇంక్ బ్లూ కూడా కాదు. ఈ బ్లూ చూడండి, బ్లూ వైలెట్ కలర్స్ ఏంటంటే కొంచెం చాలా తేడా కనిపిస్తాయి, కొంచెం కాదు. ఎందుకంటే ఫోన్కి తేడా కనిపిస్తాయి కలర్స్. అది మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు మళ్ళీ. ఇదిగోండి, కాంబినేషన్ ఇట్లా ఉంది. ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తారండి ఈ శారీ ఉందా అనేసి. అప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అసలు మా ఫోన్లో అయితే ఆ కలరు అంత కనిపించదు. అంత లైట్, ఒక్కొక్క దానిలో ఒక లైట్గా కనిపిస్తుంది, ఒక్కో దానిలో డార్క్ కనిపిస్తుంది. అసలు మాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మా ఫోన్లో తీసినప్పుడు చాలా న్యాచురల్గానే ఉంటుంది కలరు. అంటే వాళ్ళ ఫోన్లో అలా అలా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని మీరు కరెక్ట్గా కలర్ నేను చెప్పేది వినండి, విని తీసుకోండి కావాలి అని అంటే. ఎందుకంటే మాకు అలా కనిపించింది, మేము ఇలా అనుకున్నాము అని అంటే మటుకు రిటర్న్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి. డ్యామేజ్ ఉంటే మటుకు రిటర్న్ తీసుకుంటాను. మేము చెక్ చేసే పంపిస్తున్నాము. ఎక్కడైనా పొరపాటున డ్యామేజ్ కానీ ఉంటే, వీవింగ్ మిస్టేక్ ఉంటే కనుక రిటర్న్ తీసుకొని వేరే సారి పంపిస్తాను మీకు. మెరూన్ రెడ్ అండి ఈ కాంబినేషను. మెరూన్ రెడ్ చాక్లెట్ బ్రౌన్లో కొంచెం లైట్ అనమాట. ప్రతిసారి రీస్టాక్ అవుతూ ఉంటుందండి. రీస్టాక్ అయినప్పుడు ఏంటంటే ఈ బోర్డరు కొంచెం పెద్దది, ఇక్కడ వరకు వస్తుంది బోర్డరు. ఇది చూడండి, చిన్న బోర్డర్, ఇలా చిన్న స్మాల్ బంచెస్ అనమాట. అంటే సింపుల్గా ఇలా లీవ్స్ లాగా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ ఇలా బోర్డర్ ఉంది. ఇందాక చూపించింది బిస్కెట్ కలర్ అండి, ఇది చాక్లెట్ బ్రౌన్లో కొంచెం లైట్ కలర్. ఇదిగోండి, కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది. ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను కదా, ఇదే డిజైన్, సేమ్ డిజైన్ శారీ అనమాట. తర్వాత 100 కౌంట్ అంటే 100 కౌంటేనండి. క్వాలిటీ మాత్రం అస్సలు చాలామంది వీడియోలో చూసినప్పుడు చెప్తుంటారు, వీడియోలో చూడగానే మాకు అర్థమవుతుంది క్వాలిటీ చాలా బాగుందని అని చెప్తారండి. ఆ మాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా జెన్యూన్గా, చాలా ట్రస్టెడ్గా నేను క్వాలిటీ ఇస్తాను మీకు. ఇది డై చేసి ప్రింట్ అయిన తర్వాత ఈ కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం గంజి ఎక్కువ పెడతాం కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మీరు తీసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇంకా షైన్ అవుతుందండి క్లాత్. ఎందుకంటే రెగ్యులర్గా నేను కూడా కాటనే కదా యూస్ చేసేది. ఇవి కూడా నేను చాలా ఎక్కువ, సమ్మర్ వస్తే 100 కౌంట్ ఎక్కువ యూస్ చేస్తాను. చాలా బాగుంటుందండి. తర్వాత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 44 ఇంచ్ హైట్ ఉంటుంది ఇది శారీ. 580 మామూలేనండి.
580 అంటే 580 కన్నా కొంచెం ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం ఉండదు. శారీస్ ఏవైనా కూడా మన యూనిట్లోవి. కాంబినేషన్ చూడండి. ఈ కాంబినేషన్ చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఆలివ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ షిబోరి అన్నమాట. వైట్ ప్యారెట్ గ్రీన్ షిబోరి కొబ్బరి చెట్లు డిజైన్ అండి. చూసారా, కనిపిస్తుందా డిజైన్ మీకు? 3 కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు, 2 సైడ్స్ బోర్డరు. 100 కౌంట్లో కూడా థ్రెడ్ కౌంట్స్ ఉంటాయి కదండి, 80/90 అని. ఇదిగోండి కాంబినేషన్ చూడండి, 80/90 అని. తర్వాత 100 కౌంట్లోనే ఒక 3 వేరియేషన్స్ ఉన్నాయండి. నేను ఇది నా ఓన్గా చెప్పే మాట కాదు. చాలామంది 100 కౌంట్కి 120 కౌంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. నాకు తెలియదు. మామూలుగా అంటే 100 కౌంట్ ఇలా ఉంటుంది, 120 కౌంట్ అంటే గ్లాస్ కోలా ఉంటుంది. చాలా బాగుంటుందని, క్వాలిటీ అని మాత్రం, ఫైన్ క్వాలిటీ అని మాత్రం తెలుసు. 120 కౌంట్ని మనం వసుంధర కాటన్ అని కూడా అంటాం కదా, అదే నేను కస్టమర్కి చెప్తుంటాను అనమాట. కానీ చాలామంది డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను. నాకు అంత డెప్త్గా తెలియదు కాబట్టి. అందుకని నేను మిల్లర్స్ని అడిగి నేను ఒక చిన్న వీడియో చేశానండి. మీకు కంపల్సరీ ఈరోజే నేను అది కూడా పెడతాను. 100 కౌంట్లో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయంటండి. ఇందులో మిల్లులో రెడీ అయ్యే క్లాత్ థ్రెడ్స్ ఉంటాయి కదా, యార్న్ ఉంటుంది కదండి, ఆ యార్న్ అంట కోటెడ్ యార్న్, తర్వాత మెర్సిరైజ్డ్ యార్న్ ఉంటుందంట. దానివల్ల మనకి షైనింగ్ కనిపిస్తుందండి క్లాత్. నేను ఇచ్చే క్వాలిటీ మటుకు మీరు అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇచ్చే క్వాలిటీ మీకు అసలు ఎక్కడా దొరకదు అని మాత్రం అస్సలు చెప్పను. అది మీరే నాకు చెప్తారు ఎప్పుడు. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను అసలు ఆ మాట నేను చెప్పక్కర్లేదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు. మెసేజెస్లో అయితే రోజు అవార్డులు వస్తూనే ఉంటాయి నాకు. మీరు ఇచ్చే అవార్డులు నేను తీసుకుంటూనే ఉంటాను. తర్వాత వాయిస్ మెసేజ్లో వస్తాయని నేను చెప్తాను కదండి. అంత మంచి 100 కౌంట్ క్వాలిటీ అనమాట. ఇది వాష్ చేసిన తర్వాత కూడా మీకు షైన్ అవుతూ ఉంటుంది. మన యూనిట్లో నేను చేసే క్వాలిటీ మటుకు 100 అంటే 100 కౌంటే అనమాట. అది మీకే తెలుస్తుంది, ఒకసారి యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మేము గంజి బిరుసు మీద మీకు ఇలా షైనింగ్ అంత కనిపించదు నేను చూపించినప్పుడు. కానీ నేను కూడా వాష్ చేస్తాను కదండి, వాష్ చేసి చూసినప్పుడు ఏంటంటే మాకు ఇంకొంచెం షైనింగ్ కనిపిస్తుంది. 120కి కొంచెం ముందు క్వాలిటీ అంతేనండి, అంతకంటే ఏమి లేదనమాట. ఇంకా దగ్గరకు వస్తుంది, ఎంత కాలమైనా వాడచ్చు. వాడే కొద్దీ పలచబడడం లాంటివి ఉండవు. లేదంటే మీరు ఒక 2-3 100 కౌంట్స్ అనే క్వాలిటీలు తీసుకొని మీరు చూడండి. ఒక 4 మంత్స్ తర్వాత నుంచి తక్కువ క్వాలిటీ 100 కౌంట్ ఏంటంటే అవి పలచబడుతూ ఉంటాయి కొంచెం. యార్న్ అనేది కోటెడ్ వదిలేస్తూ ఉంటదనమాట. దానివల్ల పలచబడతాయి. మనదైతే చిరిగిపోయే వరకు పలచబడదండి. కాంబినేషన్ చూడండి, లావెండర్ కలరు, డార్క్ ఆనియన్ పింక్, 1 సైడ్ బోర్డర్ అండి. 1 సైడ్ బోర్డర్ మీద వర్లీ ఆర్ట్ డిజైన్ వచ్చింది. చూసారా, కాంబినేషన్ అయితే చాలా 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 బాగుంటుందండి. అందులోని ఆనియన్ పింక్ అనేది ఎవరికైనా సూట్ అయ్యే కాంబినేషను. చూడండి, 1 సైడ్ బోర్డర్, వర్లీ ఆర్ట్ డిజైన్, మధ్యలో మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి. 100 కౌంట్లోని 120 కౌంట్లో కూడా 3 ఉంటాయంటండి. నాకు ఇప్పటి వరకు తెలీదు 3 క్వాలిటీస్ ఉంటాయంట. నేను ఆయన వాయిస్ ఓవర్ ఇస్తే నేనే వీడియో చేసి ఉండేదాన్ని. ఎందుకంటే నేను అలా అడగకూడదు కాబట్టి అడగలేదు. ఏంటి డిఫరెన్స్ చెప్పండి కస్టమర్స్కి నేను చెప్పాలి అంటే నాకు చెప్పారనమాట వివరంగా. చాలాసేపు చెప్పారు. నేను మాత్రం చిన్న వీడియో తీశాను. మనది 120 కౌంట్ నేను 2020కి ముందు 120 కౌంట్ తప్ప ప్లెయిన్ కాటన్ అనేది చేయలేదండి. 120 కౌంట్ ఒక్కటే చేసేదాన్ని. చాలా బాగుండేది అప్పుడు. ఇప్పటికన్నా క్వాలిటీ చాలా బాగుండేది. కొంచెం కరోనా తర్వాత క్లాత్ క్వాలిటీ కొంచెం తగ్గింది. రేట్ మాత్రం చాలా పెంచారండి. అందుకనే నేను మీకు ఆ రేట్లో ఇవ్వగలుగుతున్నాను. మీరు వసుంధర కాటన్ అనేది తీసుకొని చూడండి. మనకి ఆ శారీకి అస్సలు ఎక్కడ
పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. చాలా బావుంటాయి. అవి వాడేవాళ్ళు నాకు మంచి రివ్యూ ఇచ్చారండి. దానివల్లే నేను ఇంత ఓపెన్‌గా మీకు చెప్పగలుగుతున్నాననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నాకు కూడా చాలా డౌట్ ఉండేది. వసుంధర కాటన్ చాలా కాస్ట్‌లీ అంటారు. నేను చేసేది కూడా 120 కౌంటే. అది కూడా 120 కౌంటే. కానీ అది వాళ్ళేమన్నా సెపరేట్‌గా మిల్‌కి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారేమో, ఇంకొంచెం క్వాలిటీతో చేయిస్తున్నారేమో అని నాకు డౌట్ ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందండి. ఆ డౌట్ ఏమి లేదు. అది కూడా 120 కౌంటే. ఇది కూడా 120 కౌంటే. నేను 120 కౌంట్ చేపించినప్పుడు ఇదైతే 100 కౌంటు. 120 కౌంట్‌కి వసుంధర కాటన్‌కి అసలు మనకి డిఫరెన్స్ ఏమీ లేదండి. 2 ఒకటే అనమాట. 2 మంచి షైనింగ్‌తో ఉండే థ్రెడ్‌తో తయారైన క్లాత్ అనమాట. చూసారా? ఈ కాంబినేషన్ ఒకసారి చూడండి. ఇది నేను ఇంతకు ముందు కూడా చూపించాను. నేను ఒకసారి మా క్లాత్ సప్లయర్‌కి ఆర్డర్ పెట్టినప్పుడు 120 కౌంట్ డబుల్ లైన్ కావాలి అని అడిగానండి. డబుల్ లైన్ కావాలంటే ఆయన నవ్వారనమాట. మీరు కూడా డబుల్ లైన్ అని అడుగుతున్నారేంటి? డబుల్ లైన్ అనేది కావాలంటే చేసుకోవచ్చు. చేపిచ్చొచ్చు మేము. డబుల్ లైన్ అనంగానే 120 కౌంట్ కాదు అని అప్పుడు అన్నారు. కానీ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడేంటంటే నన్ను క్వెషన్ చేస్తున్నారు గదా! చాలామంది అడుగుతున్నారు. 120 కౌంట్ 100 కౌంట్‌కి డిఫరెన్స్ ఏంటి అనేసి. దానికోసం నేను ఆయన్ని అడిగాననమాట. బిజీగా ఉండి కూడా నాకు కొద్దిగా వివరించారు. అదే నేను మీకు చెప్తున్నా. లైట్ ఆనియన్ పింక్, యెల్లో కలర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ చూడండి ఎంత షైనింగ్ ఉందో. లైట్ కలర్స్ ఎప్పుడు షైన్ అవుతా ఉంటాయండి. మనం చూడటానికి శారీ చాలా లైట్‌గా ఉంది అని అనుకుంటాం కానీ, లైట్ కలర్స్ ఏసుకుంటే లైట్ ఎలా వెలుగుతుందో మనం కూడా అంతే షైనింగ్‌తో ఉంటాము. ఇదిగోండి. చూసారా? అందులో బేబీ పింక్ అయితే అసలు చెప్పక్కర్లా. చాలా చాలా బావుంటది. ఇది మీకు బేబీ పింక్ లాగా ఫోన్‌లో మీ స్క్రీన్ పైన కనిపిస్తుందేమో, కానీ ఇది లైట్ ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్‌కి మ్యాంగో యెల్లో. మ్యాంగో యెల్లో కూడా కొంచెం డార్క్ ఉంది చూడండి. దీనిపైన ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. చిన్న బోర్డర్స్ అండి. ఈరోజు వీడియోలో మీకు ఎక్కువ చిన్న బోర్డర్సే కనిపిస్తాయి. పళ్ళు యెల్లో కలర్ పళ్ళు వచ్చింది. సెల్ఫ్ కలర్‌తో డిజైన్ వచ్చింది శారీ అంతా. ఇదిగోండి. ఈ శారీ చూడండి. వైలెట్ కలర్ 2 సైడ్స్ బోర్డర్ అనమాట ఇది. గ్రీన్ కలర్, యెల్లో కలర్ మీద గ్రీన్ కలర్‌తో పువ్వుల డిజైన్ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది. ఇది మస్టర్డ్ యెల్లో టైప్. ఎందుకంటే ఇందాక చూపించింది మాత్రం మ్యాంగో యెల్లో, ఇది మస్టర్డ్ యెల్లో. ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. ఇది పళ్ళు అండి. చిన్న బార్డర్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఎప్పుడు చూసినా మన ప్రింట్స్ అన్నీ బార్డర్ ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి కదా! ఇంత అంటే ఒక 8 ఇంచ్ అలా ఉంటాయి. ఇదైతే మాత్రం 5 ఇంచ్ అలా ఉంది చూడండి. ఈ శారీ చూడండి. గుర్తుందా అండి? ఈ శారీ నేను రీల్‌లో ప్రింట్ వేస్తూ పెట్టాను ఈ శారీ. లైట్ లెమన్ యెల్లోకి పికాక్ బ్లూ, డార్క్ పికాక్ బ్లూ అండి. వన్ సైడ్ బోర్డరు. ఇది డిజైన్ అనమాట. ఇది పళ్ళు, ముగ్గు డిజైన్ అండి. నేను షార్ట్‌లో ఇలా ప్రింట్ వేస్తూ పెట్టిన వీడియో 5 లక్షల పైన చూసారండి. ఎంతమంది అడిగారో ఈ శారీని. అప్పుడే అడిగారు చాలామంది ఎప్పుడొస్తది ఎప్పుడొస్తది అని. ఇదిగోండి వచ్చేసింది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. 100 కౌంట్ అండి ఇది. ముగ్గు డిజైన్ లెమన్ యెల్లోకి పికాక్ బ్లూ కాంబినేషన్. బాగుంది కదండి చాలా. ముగ్గు డిజైన్ చాలా మంది అడుగుతారండి. నేను చాలా తక్కువ చేపిస్తూ ఉంటాను ముగ్గు డిజైన్స్. ఈసారి నుంచి ఎక్కువ చేపిస్తాను. డిజైన్ చూసారా అండి? లైట్ లెమన్ యెల్లోకి పికాక్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇదిగోండి. దీనిపైన ఇది ఈ బంచెస్ డార్క్ ఆనియన్ పింక్, ఈ పికాక్ బ్లూతో ఇలా ముగ్గు డిజైన్ వచ్చింది. కలర్స్ చూడండి. నేను చెప్తున్నాను కదా, అది కూడా వినండి. విన్నాక అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మీరు మీ ఫోన్లో ఒకలాగా, నా ఫోన్లో ఒకలాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ మాట చెప్పాల్సి వస్తుంది. కాంబినేషన్ చూడండి. లెమన్ యెల్లో, లెమన్ యెల్లోకి లావెండర్ కలర్ బోర్డర్ అండి 2 సైడ్స్.
ఇది ఇంతకుముందు మనం చెక్స్ మెటీరియల్లో చేపించాను. 120 కౌంట్లో కూడా చేపించాను. ఇదిగోండి కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. లావెండర్ కలర్ చాలా బాగుంటుంది కదండి. వన్ సైడ్ కాదు, 1 ఇంచ్ బార్డర్ మీద కోటాలో చేపిస్తూ ఉంటానండి ఎక్కువ నేను. అదే అసలు నేను ఆన్లైన్లోనే పెట్టాను, ఇక్కడే అయిపోతాయి మొత్తం సింగిల్ కలర్. దాంతో గ్రీన్ కలర్, దానిపైన గ్రీన్ కలర్తో వేపిస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇది చూడండి డిజైన్ చూడండి ఇట్లా ఉంది, టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది బ్లాక్తో. ఇది పళ్ళు. టూ సైడ్స్ బోర్డర్, అన్ని చిన్న చిన్న బోర్డర్స్ ఏనండి. బ్లౌజ్. ఈ కాంబినేషన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో. బ్రౌన్లో ఇదొక టైప్ అనమాట, ఇదొక షేడ్ అండి. బ్రౌన్లో ఒకటి బిస్కెట్ కలర్ చూపించాను, ఒకటి లైట్ చాక్లెట్ బ్రౌన్ చూపించాను. ఆ రెండు కాకుండా ఇదొక బ్రౌన్ అండి, చాలా క్లాస్గా ఉంటుందండి ఈ బ్రౌన్ అయితే. ఇది మస్టర్డ్ ఎల్లో అనమాట, బ్లౌజు మస్టర్డ్ ఎల్లో. హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది. పళ్ళు అండి ఇది. కొన్ని కాంబినేషన్ల మీద బ్లాక్ కలర్తో ప్రింట్ వేపిస్తేనే చాలా లుక్ వస్తాయండి. ఈ కలర్కి అందం వస్తుంది, కాంబినేషన్కి అందం వస్తుంది అనమాట. అనుకుంటారు అన్ని బ్లాక్ కలర్తో నేను ప్రింట్ వేపిస్తున్నాను అనుకుంటారు కొంతమంది. అలా కాదు, ఎందుకంటే ఈ కాంబినేషన్కి ఈ కలర్తో అయితేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది, అందుకని నేను వేస్తాను. దేవుడి దగ్గర పెట్టడానికి అయితే మటుకు మీరు బ్లాక్ లేనిది తీసుకోండి, ఇదైతే మాత్రం మామూలుగా యూజ్ చేయడానికి కొనుక్కోండి. పళ్ళు చూడండి. శారీ అంతా ఇది. నేను ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే సింగిల్ లేయర్తో చూపించడానికి ఓపెన్ చేశాను. 1 సైడ్ బోర్డర్ అండి. చూడండి బోర్డర్ కూడా డిఫరెంట్గా ఎంత బాగుందో. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి దీనిపైన, సింపుల్గా ఉంది డిజైన్. ఎల్లో కలర్ బ్లాక్ కలర్తో ఫ్లవర్స్, 1 సైడ్ బోర్డరు. సింగిల్ లేయర్తో చూపించా చూడండి. ఇది హైట్ ఉన్న వాళ్ళకి కూడా 44 ఇంచ్ అయితే సరిపోద్దండి. ఇది కాంబినేషన్. పడమట పంటకాలువ రోడ్డు దగ్గర షాపు ఇప్పుడే ఓపెన్ అవ్వట్లేదండి. నేను మొన్న వీడియోలో చాలా సంతోషంగా నేను మీకు చెప్పాను ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను అని. చాలామంది మేము అడ్రస్ చెప్పండి అక్కడికి వస్తాము అని అడుగుతున్నారు. ఇంకా ఓపెన్ అవ్వలేదండి, వీడియో కంప్లీట్గా చూడలేదనుకుంటా. లేదు మీరు వీడియో, ఒక ఆవిడైతే లేదు వీడియోలో చెప్పారు ఓపెన్ అయిపోయింది అని చెప్పారు, అడ్రస్ చెప్తే మేము వస్తాము అని అడుగుతున్నారంట మా వాళ్ళని. ఇంకా ఓపెన్ అవ్వలేదండి, వర్క్ జరుగుతుంది, ఇంకా కొంచెం టైం పట్టుద్ది. మీకు చెప్పకుండా ఉంటానా చెప్పండి? ఓపెన్ అవ్వక ముందే నేను చెప్పేస్తాను ఈ డేటు అని. ఒక 10 రోజులకి ముందే నేను మొదలు పెడతాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. మీకంటే ఎక్కువ మాకు కంగారుగా ఉంది, ఎందుకంటే సమ్మర్ స్టార్టింగ్కే మేము చేసేద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు. మాకే లేట్ అయింది ఇంకా, అందుకని మీకంటే ఎక్కువ నాకు చాలా కంగారుగా ఉందన్నమాట, ఎంత తొందరగా అవుతుంది అనేసి. కొంచెం ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు. నేను ఓపెన్ అయిపోయింది అని చెప్పలేదు, కొంతమంది అడుగుతున్నారు కాల్ చేసి కరెక్ట్గా అడ్రస్ ఎక్కడ చెప్పండి అనేసి. రాణి పింక్కి ఇలా వైట్ వచ్చి మధ్యలో మళ్ళీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి, ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఇలా నిలువు చారలతో మళ్ళీ డిజైన్ వచ్చింది చూడండి. ఇది 100 కౌంట్లోనే సన్నగా గడి ఉంటుందండి దీనికి. ఈ ఒక్కసారి ఇట్లాగా ఉంది. ఇది బ్లౌజ్. శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదండి, చెప్తూనే ఉంటారు, నేను అడుగుతూనే ఉంటాను చాలా బాగున్నాయని. మీకు ఒక మాట చెప్పాలండి, చెప్తాను ఇప్పుడు నేను మీకు. శారీ చూడండి, కాంబినేషన్ చూడండి, బ్రైట్ కాంబినేషన్ అనమాట. ఈ శారీ చూడండి, కరెక్ట్గా నేను కట్టుకున్న శారీ అనమాట. చాలా క్లాస్ ఉందండి, కలర్ మాత్రం చాలా బాగుంది. నేను కట్టుకున్నాను కదా, మీరే చెప్తారు మళ్ళీ కామెంట్లో శారీ బాగుంది అని. ఇదిగోండి, అసలు ఓపెన్ చేయక్కర్లేదు, నేను కట్టుకున్నది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను అని చెప్పాను కదండి, మన మన యూనిట్లో శారీస్ యూట్యూబ్లో ఒక ఛానల్ ఉందండి, డిఎస్ గార్డెన్ అని.
ఆవిడ పేరు దాట్ల సరస్వతీ దేవి గారంట. గార్డెనింగ్ వీడియోలు పెడుతున్నారనమాట. ఎప్పటినుంచో శారీస్ తీసుకుంటున్నారు. నాకు తెలీదు అంతగా. అంటే చాలా మంది కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు గదా! అలాగే మాకు నేను ఐడెంటిఫై ఏమీ చేయలేదు. కానీ ఆవిడ మాత్రం మొన్న మన శారీస్ కోసం, మన శారీస్ గురించి వీడియోలో చెప్పారండి. మంచి రివ్యూ ఇచ్చారండి. చాలామంది చూస్తారు గదా! జనరల్‌గా అయితే వేరే వాళ్ళ ప్రొడక్ట్ గురించి వాళ్ళ ఛానల్‌లో చెప్పరు అంత తొందరగా. కానీ ఆవిడ మాత్రం చాలామంది అడుగుతున్నారంట, "మీరు శారీస్ ఎక్కడికి తీసుకుంటున్నారు? చాలా బాగుంటున్నాయి కలర్ కాంబినేషన్‌లు" అని అడిగారంట. అడిగితే ఆవిడ వీడియోలోనే ఆవిడ ఛానల్‌లో ఒక వీడియో చేసినప్పుడు మన శారీస్ గురించి మంచి రివ్యూ ఇచ్చారండి. సరస్వతీ దేవి గారు మీకు చాలా చాలా థాంక్స్ అండి. అలా చెప్పినందుకు. నేను ఆ వీడియో చూసి చాలా సంతోషించాను. చాలా చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే నేను అడగాలి ఎవరినైనా నా ఛానల్ గురించి చెప్పండి, నా ప్రొడక్ట్ గురించి చెప్పండి అని. కానీ నేను లలిత జ్యువెల్లరీ ఆయన ఉన్నారు గదా! ఆయన ఇన్‌స్పిరేషన్ అనమాట. మన ప్రొడక్టు మనమే డిస్‌ప్లే చేసుకోవాలి. మన ప్రొడక్ట్ గురించి మనమే చెప్పగలగాలి అని నాకనిపిస్తది. అందుకే నేను ఎవరిని అడగను. నేనే చెప్పుకుంటూ వెళ్తాననమాట. అయితే ఆవిడ ఛానల్ చూసిన వాళ్ళు అడిగారనేసి డైరెక్ట్‌గా వాళ్ళకొక మెసేజ్ పెట్టకుండా ఛానల్‌లోనే వీడియోలో చెప్పారండి. చాలా థాంక్స్ అండి సరస్వతీదేవి గారు మీరు. ఇది నాకు చిన్న సహాయం లాంటిదనమాట. కస్టమర్స్‌కి ఇంకా మీ దగ్గర మీ ఛానల్‌లో ఎంతమంది చూస్తారో మీ ఛానల్‌ని, అంతమందికి మన శారీస్ గురించి తెలుస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటదనమాట. చాలా థాంక్స్ అండి. ఇదేనండి నేను మన ఛానల్ చూసే వాళ్ళందరికీ చెప్దాం అనుకున్న మాట ఇదే. సరస్వతీదేవి గారు ఆవిడ ఛానల్‌లో చెప్పారండి ఇలాగా. కానీ మా కస్టమర్స్ మాత్రం చాలా మందికి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. అది నాకెలా తెలుస్తదంటే నాకు కాల్ చేస్తారండి ఇట్లాగా. నేను కట్టుకుంటే చాలా బావుందని అడిగారు అని చెప్పారు. నేను మా వాళ్ళని తీసుకొనొస్తాను. మీరుంటారా అని అడగడానికి గాని దేనికైనా కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసినప్పుడు మాత్రం చెప్తారనమాట. మేమిలా తీసుకున్నాం, మేము తెప్పించుకున్నాము. ఇలా లలిత్ ప్రింట్స్‌లో శారీస్ చాలా బావుంటాయని చెప్తూ ఉంటారు. అలా అందరికీ మీలా అందరికి మీలాగా చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. మౌత్ పబ్లిసిటీ అనేది చిన్నదేం కాదు. బిజినెస్ పెరగటానికి నా ప్రొడక్ట్, నా శారీస్ అందరికీ చేరడానికి చాలా సహాయం చేసినట్టేనండి. మీకు తెలియకుండా, నేను అడగకుండా నాకు సహాయం చేసినట్టే మీరు. దానివల్ల అందుకోసం నేను మీకందరికీ థాంక్స్ చెప్తున్నాను. మీరు కట్టుకొని అందరూ మనకి ఎలా ఉంటదంటే, లేడీస్‌కి ఎలా ఉంటదండి, ఇంట్లో మనం ఒక కర్రీ చేశామనుకోండి, అందరూ చాలా బావుంది, చాలా బావుందనంటే, మనకు కష్టం తెలీదు. మనం వంట చేసినప్పుడు కష్టమే గదా! అది కొంచెం టైమన్నా కష్టపడే చేస్తాం గదా! ఒక మంచి రివ్యూ ఇచ్చారు మనకి అందరూ అనేసి పిల్లలు గాని, మన వాళ్ళందరూ చాలా చేసావు, చాలా బావుందంటే ఎంత మనకి సంతోషంగా ఉంటదో, అలాగే నేను వర్కర్ మీద వదిలిపెట్టనండి. నేను క్లాత్ కొని ఇచ్చేసి కెమికల్స్, కలర్స్ కొని ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినయన్నీ అక్కడ సెట్ చేసేసి వదిలిపెట్టను. ఇది కట్ చేసే దగ్గర నుంచి నేనే ఉంటానండి. కాంబినేషన్ ఏపిచ్చే వరకు ప్రింట్ నేనేసి చూపిస్తాను. నేనేసి చూపిచ్చే ప్రింటే మీరు చూసారనమాట ఒక షార్ట్‌లో. అలాగే వేస్తాను. కొద్ది దూరం వరకు నేనేసి నాకిక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా కావాలి అనేసి. అది కూడా కనబడని కష్టమండి. అందుకని నాకు మీరిచ్చే రివ్యూ మాత్రం పెద్ద అవార్డ్ లాంటిదనమాట. అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ.